హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ 2 రకాల లంచ్ బాక్సులు అయితే తయారు చేసుకుందామండి. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేసేసుకోండి. పల్లీలు కొంచెం దూరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి. ఇది కూడా కొద్దిగా వేగనివ్వండి. వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి. అలాగే 4 ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. లెమన్ రైస్లోకి ఎండుమిర్చి చాలా బాగుంటుందండి. అలాగే ఆవాలు కూడా 2 రెమ్మలు కరివేపాకు తీసుకొని కొద్దిగా వేసేసుకోండి. కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి. కొద్దిగా పసుపు ఎక్కువగానే వేసుకోవాలండి. ఇప్పుడు పోపు అంతా పక్కన పెట్టేసి మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 4 నిమ్మకాయలు పిండుకున్నానండి. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కలుపుకొని దాన్ని రైస్కు బాగా పట్టిస్తున్నాను లెమన్ జ్యూస్ అనేది. అన్నం అనేది చల్లగా ఉండాలండి. వేడిగా ఉంటే చేదు వస్తుంది. ఇప్పుడు దీంట్లో పోపు కలుపుకుందాం మనము. చేత్తోనే కలుపుకోండి, అప్పుడే రైస్కు బాగా పడుతుంది. అంతే, లెమన్ రైస్ తయారైపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి తయారైపోయింది. ఇప్పుడు మనము వెల్లుల్లి రైస్ అయితే తయారు చేసుకుందాం. చూడండి వెల్లుల్లి రైస్ ఎలా ఉందో. ఇది కొంచెం ఫీవర్ వచ్చినా కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీని అనేది రైస్కు బాగా పట్టించండి. ఈ రైస్ చాలా బాగుంటుందండి స్పైసీగా. అలా రైస్కు బాగా పట్టిన తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు కూడా వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మనం పల్లీలు వేసేసుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ కూడా వేసేసుకోండి. ఇవి కొద్దిగా వేగాలండి. కొద్దిగా వేపుకున్న తర్వాత మనం ఇప్పుడు 4 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకుందాం. అలా బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు కూడా నూనెలో వేగిన తర్వాత మనం ఇప్పుడు రైస్ కలుపుకుందామండి. ఇప్పుడు ఈ పోపు అంతా కలుపుకుందాం గంటెతోటి మెల్లగా కలుపుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు జీరా మెంతి పౌడర్ వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోండి. ఆ మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది దీనికి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి రైస్ తయారైపోయిందండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.